హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్నీ మీరు 16 వీక్స్కి ఈ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేసుకోండి. అది తర్వాత ఈ మధ్య కూడా నాకు ఎన్నో కాల్స్ వస్తూనే ఉన్నాయి. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నారు. నేను చెప్తూనే ఉన్నాను, ఒకే స్టాక్లో పెట్టబాకండి. ఒకే స్టాక్లో పెడితే మనము రిస్క్లో పడతాము అని నేను కొన్ని వందల సార్లు చెప్పాను. అయినా కూడా అదే పని చేస్తూనే ఉన్నారు. అలా చేయబాకండి అని మళ్ళీ చెప్తున్నాను. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయండి. మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా మనం డైవర్సిఫికేషన్ చేయొచ్చు. మీరు జనరల్గా మీరేదో అనుకుంటారు, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ వచ్చి ఇదేదో పెద్ద విద్య, దీనికి ఎక్కడో మనం వెళ్ళి నేర్చుకోవాలి, అలాంటిదన్నీ ఏమీ లేదు. జస్ట్ మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్ మనం చేసేది కూడా ఆ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషనే. మన దగ్గర చూడండి, ప్యాకెట్లో ఒక 100 రూపీస్ ఉంటే మనము ఎన్నో ప్లాన్లు వేస్తాం. అంటే దీనికి ఇంత పెడదాం, దీనికి అన్నీ కొద్ది కొద్దిగా అన్నిటికీ పెట్టాం కదా. మనం ఎక్కడికన్నా వెళ్తున్నాము, మనం ప్లానింగ్ ఒకే ఆ ప్లేస్కి 100 రూపీస్ మనం ఎక్స్పెన్స్ చేస్తామా? అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈ రోజుల్లో 100 రూపీస్ అనేది పెద్ద విషయం కాదు, బట్ ఐఎమ్ టెలింగ్ అన్ ఎగ్జాంపుల్. కాబట్టి ఈ పోర్ట్ఫోలియో అనేది మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్ చేసే పనే స్టాక్ మార్కెట్లో చేయమంటున్నాను. ఇక్కడ మాత్రం అది చేయట్లేదు. చూడండి, ఒక ఐటీ ఎంప్లాయీ జనరల్గా ఈ రోజుల్లో ఐటీ ఎంప్లాయీకి 1 lakh శాలరీ అనేది ఇట్స్ కామన్ అనమాట. అది ₹1,00,000 అతను శాలరీ వస్తే అతను దాన్ని ఎలా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేస్తున్నాడు? సింపుల్గా చెప్తాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హోమ్ లోన్ ఉంది, హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారు, కార్ లోన్ తీసుకుంటున్నారు, వెహికల్ 2-wheeler లోన్. అంటే ఒక బుల్లెట్ తీసుకుంటే 2 lakhs 3 lakhs అవుతుంది. ప్రతి ఒక్కరికి ఉంది. చూడండి, సింపుల్గా ఒక కార్ లోన్ తీసుకుంటే జస్ట్ ఒక 10,000-15,000 కార్ లోన్ పోతుంది. ఓకే, బైక్ లోను ఒక 5,000 అట్లా. ఇకపోతే ఎక్స్పెన్సెస్, హౌసింగ్ లోన్ కంపల్సరీ ఉంది. ఒక 25,000 హౌసింగ్ లోన్ పోతుంది. అంటే వాళ్ళ శాలరీలో ఒక 60% ఎక్స్పెన్సెస్ పోతున్నాయి. మిగతా 40%లో వాళ్ళు ఏం చేయాలి? సేవింగ్స్ చేయాలి, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఫ్యూచర్స్, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ అన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఇలా సమపాలంగా వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇది ఎలా చేస్తున్నారు? మీరు ఆలోచించండి. ఇది ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకే తెలుస్తుంది. ఇలా చేస్తే కానీ వచ్చిన లక్ష్య ఒకే దానికి పెట్టేస్తున్నారా? కాదు కదా. వాళ్ళు ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు కదా. కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా మన దగ్గర ఒక 10 ఎంతైనా సరే ₹1,00,00,000 ఉండేవాళ్ళు కూడా పోర్ట్ఫోలియో మేనేజ్ చేయకపోతే కంప్లీట్గా అది కరిగిపోతుంది. అది వేస్టే, బూడిదే. మనీ మేనేజ్మెంట్ లేకపోతే ఏదైనా చాలా కష్టం. చూడండి, సింపుల్గా ఒక ₹10 లక్షల మన దగ్గర క్యాపిటల్ ఉంది. దాన్ని 10 parts చేయండి, 10 స్టాక్స్లో పెట్టండి. పర్వాలేదు, 10 స్టాక్స్ డౌన్ అయినా పర్వాలేదు. లెగిసేటప్పుడు ఒక 7-8 స్టాక్స్ అయినా లెగుస్తుంది, మిగతా 3 అలా పడుంటాయి. ఇదే ఒక్క స్టాక్లో పెడితే ఆ ఒక్కటి లెగుస్తుందా లేదా అని తెలీదు, మిగతా 9 లెగుస్తుంది. కాబట్టి మనము ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆలోచించండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్. మీ అందరికీ తెలుసు, ఇది ఒక హెవీ ఎక్విప్మెంట్, ఇది మెషినరీస్ది. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా WALCHANNAG. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 74 రూపీస్ రేంజ్లో ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, 82 రూపీస్ పైన, చూడండి ₹82 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత టార్గెట్ వచ్చి
98 రూపీస్ 50 ఫస్ట్ టార్గెట్. తర్వాత 116 రూపాయలు 116.90 రెండో టార్గెట్. 146.20 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 62 రూపాయలు స్టాప్ లాసు. చూడండి, వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 73 రూపాయలు ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 82 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము జనరల్గా వర్క్షాప్ మనం రెగ్యులర్గా జరుపుతూ ఉన్నాము. హైదరాబాద్, చెన్నై. ఇప్పుడు హైదరాబాద్లో లాస్ట్ మనకి జరుపుకున్నాము డిసెంబర్ 10th and 11th. ఇప్పుడు January 28 చెన్నైలో 28th and 29 2 days ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషనెట్, అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక క్లారిటీ ఇస్తాను. ఫ్రమ్ బిగినర్స్ నుంచి అడ్వాన్స్ ట్రేడింగ్ వరకు. ఎందుకంటే అంటున్నాను, ఎంతోమంది నేను చూస్తున్నాను, ఈవెన్ దో దే హ్యావ్ 20 years ఎక్స్పీరియన్స్, వాళ్ళకు ఒక స్టాక్ ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేయడానికి స్టిల్ దే ఆర్ ఇన్ స్ట్రగుల్. కాబట్టి అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఒక బేసిక్గా ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక, ఎలా చెప్పాలంటే ఇది ఒక వండర్ఫుల్ ట్రీట్ అనమాట. ఎందుకంటే 20 years వాళ్ళు వస్తున్నారు, బేసిక్ వాళ్ళు వస్తున్నారు. అడ్వాంటేజ్ వచ్చి బేసిక్ వాళ్ళకే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఏం రూపాయి పోగొట్టుకోలేదు. కాబట్టి వాళ్ళు వచ్చి ఎర్లీగా నేర్చుకుంటున్నారు. అందరూ lakhs and crores పోగొట్టుకొని వస్తున్నారు క్లాసెస్కి. కాబట్టి బిగినర్స్ కూడా ఇది ఒక వండర్ఫుల్గా ఉంటుంది. రియల్గా ప్యాషనెట్, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. 2 days వర్క్షాప్ January 28th and 29th ఐటీసీ వెల్కమ్ హోటల్లో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, శ్రీ దిగ్విజయ్ సిమెంట్. దీని ఎన్ఎస్సి కోడ్ చెప్తాను, SHRE DIGCEM ఎన్ఎస్సి కోడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 71 రూపీస్ 25 ఉంది. చూడండి, 71 రూపీస్ 25 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 81 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత టార్గెట్ వచ్చి 95 రూపాయలు, 111 రూపాయలు, 136 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 64 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 1090 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2019 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇన్వెస్ట్మెంట్ది అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయమన్నాను. అంటే ఆ 50 lakhs వచ్చి మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు, వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే ఉంటుంది. చక్కగా వాళ్ళు 50 lakhs మనం చెప్పిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకొని ఆ డివిడెండ్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మనము రికమెండ్ చేసినందుకు వాళ్ళ దగ్గర నుంచి ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు మనము గురుప్రసాద్ అకాడమీలో ఒక 3 products లాంచ్ చేస్తున్నాను. అంటే 21 days స్టాక్స్ది, తర్వాత మంత్లీ నిఫ్టీ ఎంట్రీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎంట్రీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ లాంచ్ చేస్తున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా మన వాట్సాప్ టీంలో కాంటాక్ట్ చేసుకొని డెఫినెట్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.